ఆశీర్వాదం. ఎందుకంటే దాన ధర్మాలు చేస్తుండండి, మన ఆశీర్వాదం కోసము, మన ఘనత కోసము, మన ఆరోగ్యం కోసము. అందుకు ఇప్పుడు బయటెట్టాడండి పెద్ద ఆయన. ఆవిడ 47 దినాలు ఉపవాసం చేసిందా? ఆవిడ 47 దినాలు ప్రార్థన చేసిందా? ఇక్కడే పడి ఉందా? ఇప్పుడేమో ఇంటికి వెళ్ళిన తర్వాత రోగం పెరిగిపోయిందా? ఇంటికి వెళ్ళేటప్పటికేమో చేపల చెరువు పేలిపోయిందా? అలా ఆయన గారు కత్తి కోసేస్తాడా? మళ్ళీ తిరిగి వచ్చి ఫాస్ట్గా అడిగితే, అమ్మా నీలో ఒక లోపం ఉందమ్మా అన్నాడు. ఏంటంటే ఇక లోపం? ఈ 47 దినాలు ఉపవసించి, దేవా నాకు పరిశుద్ధమైన చేతులు దయచేయి, నాకు పరిశుద్ధమైన నోటిని దయచేయి, నాకు పరిశుద్ధమైన కళ్ళు దయచేయి, నాకు పరిశుద్ధమైన చెవులు దయచేయి, నాయన నీ పరిశుద్ధాలుగా ఉన్నట్లు నేను దాని 1 తిమోతి 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా ఉండడానికి ఏం చేయాలంటే అండి, నీకు ధనం ఉందనుకోండి, దాన ధర్మాలు చేయాలంట. దానివల్ల నీకు ఆరోగ్యం అంట, దానివల్ల నీకు వృద్ధి వెళ్తావట, దానివల్ల పిల్ల పాపలతో చల్లగా ఉంటామంట. అందుకు దేవునికి ఏమిచ్చాయంట? ధనం ఇచ్చాయంట. నువ్వు పలావ్ తినబోయి అలావ్ తినబోయి పలావ్. అంతకుముందేమో గవర్నమెంట్ వాడినాడు, ఇప్పుడు మేకా డోలు అని ఇంత డోలు, క్యాబరే డ్యాన్సులు, ఇంకా వచ్చినప్పుడు ఉంటాయి కదా, డబ్బులు వచ్చినప్పుడు అన్నీ ఉంటాయి. క్యాబరే డ్యాన్సులు, తోలుబొమ్మలాట్లు, ఈ కోసం కదట. నువ్వు ఇంకా వర్ధిల్లటం కోసము, నీకు మంచి ఆరోగ్యం రావటం కోసము, ఉండటం కోసము, నువ్వు పిల్లాపాపలతో చల్లగా ఉండటం కోసము, ఇంక నెక్స్ట్ నీవు మంచి మరణం పొందడం కోసము నువ్వేమి నేర్చుకోవాలని 47 దినాల్లో ఎలా ఉపవాసం చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ ఒకటి చేయొచ్చండి. తేలికైంది. అంతకుముందు ఎప్పుడు కూడా భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళ మొగోళ్ళు భోజనం చేసిపోతారు వాళ్ళు. అంచేత ఆ నాకడం అనేది మానేయాలండి. మానేసి భోజనం చేస్తున్నప్పుడు కొంత అన్నం తీసుకుని, ఎప్పుడు భోజనానికి ముందు ఒక కుక్కకి, కొంత కాకి, కొంత పురుగుకి ఇలా వేయటం ప్రారంభించారు. తర్వాత ఎవరో ముసలోళ్ళు ఏదో కొడుకు కోళ్ళు తెచ్చుకున్నాళ్ళు ఆయన అలాగా నీకు కనబడ్డాడు, బాబాయ్ రేపు పొద్దున భోజనానికి రారా. వచ్చాడు. అది భోజనం పెట్టావు, ఇవాళ భోజనం పెట్టావు, రేపు వచ్చాడు, రేపు భోజనం పెట్టావు, ఎల్లుండి వచ్చాడు, ఎల్లుండి భోజనం పెట్టావు, ఆడు వచ్చాడు. ఈడమ్మ అక్కడ బంగారంగా రోజు చెత్తం దొంగసొస్తున్నాడా, మైండ్ మీద పడి ఏడుతున్నాడా అనకూడదండి. ఎందుకు? అతనికి నువ్వు భోజనం పెట్టడము, నువ్వు స్వార్థ ప్రియురాలివి, నీలో స్వార్థం అన్నది. ఎందుకు భోజనం పెడుతున్నావు? జ్ఞానం లేని వాళ్ళ దగ్గరికి ఎవరంటే అండి, అడుక్కున్న వాళ్ళు కూడా రారంట. తెలుసా మీకు? జ్ఞానం లేని వాళ్ళ దగ్గరికి మేము ఇంకా చూపించనుకోండి, నానా జాతుల వాళ్ళు ఇక్కడ ఉంటారు, నానా మతాలు ఇక్కడ ఉంటారు, గంగిరెడ్లు, అబ్బాండి అడిపరండి హరిదాస్, బుడపక్కలోళ్ళు, ఈ జాతుల వాళ్ళందరూ కూడా మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు దాన ధర్మాలకి. వాళ్ళు పెద్దవాళ్ళ ఇంటికే కానీ నీ ఇంటికి నా ఇంటికి రారు. వాళ్ళు వచ్చారనుకోండి, ఆ పెద్ద ఆయన అంటాడు, రాజుగారు అంటారు, ఏమే చూడు గంగిరెడ్డి వాళ్ళు వచ్చారు, కొంచెం బియ్యమును బట్ట మొక్కేసి, కంత పప్పు మొక్కేసి 5 రూపాయలు పడేవే. ఏయ్ నిన్నే వినపడుతున్నా నీకు? వస్తున్నానండి, అక్కడ పెట్టాను, బియ్యం పట్టుకొస్తానండి. ఏమండి అయ్యో చూడు హరిదాస్ వచ్చాడు, ఏమైనా ఒక 50 రూపాయలు కాచి ఇచ్చి నేను వెళ్తున్నాను, పొలం వెళ్తున్నాను. మన ఇంటికి రారండి. ఎందుకు రారండి? మనం ఏమైనా పెద్దవాళ్ళం ఏంటి? మనం ఏమైనా పెడతామేంటి? పేదవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు, ఎప్పుడు పేదవాళ్ళుగా ఉంటారు. ఇంకేం పెడతారు? అందుకు దేవుడు నీ శ్రేయభిలాష్ కాబట్టి నీవు దాన ధర్మాలు చేయటం వల్ల పెద్దోడు అవుతావు. పెద్దోడు దాన ధర్మాలు చేయాలంటే ఏం చేయాలంటే అండి, నేర్చుకోవాలంట. ఒకరి దగ్గర తీసుకున్నాక ఇల్లా ఇందులో కొంతమంది ముస్లింలు రోజు తిట్ల సత్తున్నాను నేను, అమ్మ రాకండి అలా. వాళ్ళేమో అభిషిక్తులకి ఇవ్వండి అంటారు. ఈ ముస్లింలు ఎవరో ఒకళ్ళు చీరలా లేపేసుకుని వచ్చేస్తాను, ఇచ్చేయాలనిపింది కానీ అభిషిక్తులు కాదు. అంచేత మనం చాలా జాతి చూసినప్పుడు ఇక్కడ ఆశ్చర్య విషయం ఏంటంటే, దాన ధర్మం చేయటం అనేది తేలికైన పని కాదట. నువ్వు అనేసుకోవచ్చు దాన ధర్మం చేస్తున్నాను. దాన ధర్మం, నేను ట్రైన్లో వెళ్తూ ఉంటాను,
ట్రైన్లో వెళ్తుండగా ఎవడో కాళ్ళు లేనివాడు అడుక్కుంటూ ఉంటాడు. నీకు ఇష్టమైతే రూపాయి ఇవ్వచ్చు, నీకు ఇష్టం లేదు నోరు మూసి కూర్చోవచ్చు. కూపోయి పని పట్టలేకున్నాను ఎదవేసాలంట, ట్రైన్ ఎక్కని తయారైపోతారు అంటారు. నన్ను ఆవిడ దూరం చూసి, బాబాయ్ వచ్చారంటండి బాబాయ్ అంటాడు. వచ్చాను. సుబ్బారావు గారు 50 రూపాయలు అంటాడు. ఈ లోపల మళ్ళీ యేసుబాబు పాటలు పాడుకుంటూ వస్తాడు. నడిపించు నామా అని పాడుకుంటూ వస్తాడు. పాడుకుంటూ వస్తుంటే ఏంటాడు, మాలమంద ట్రైన్ ఎక్కినా కానీ మంద అడుక్కుంటానికి ఈ మాలమంద ట్రైన్ ఎక్కేస్తారు, దొంగ మంద అని ఊడి బెల్లం చక్కగా తింటా అయిపోయింది. ఏదో ఆడు పాడుకున్నాడు, ఏదో తునవు పనవ మనం వేసి వెళ్ళిపోయాడు. నేను అలా వెళ్ళిపోయిన తర్వాత అడుగు మెల్లిగి భార్య భర్తల్ని ఎందాక వెళ్తున్నారండి, ఏ ఊరండి, మాది దొడ్డిపట్ల అండి. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? లేదండి విజయవాడ వెళ్తున్నామండి. ఏమండి విజయవాడ? మా ఆవిడకేమో లోపల కంచులు ఉన్నాయంటండి, నాకేమో 2 కిడ్నీలు పోయినాయంటండి, ఈ 2 చేయించుకోవడానికి వెళ్తున్నామండి విజయవాడ. చూడు యెషయా 58 అధ్యాయంలో ఏం చెప్పాడు? నీకు దాన ధర్మం చేయడం చేత కాకపోతే, భేదవాళ్ళని ప్రేమించడం చేత కాకపోతే, అయ్యా అత్తమామలను ప్రేమించడం చేత కాకపోతే, ఆడపడుచుని ప్రేమించడం చేత కాకపోతే నా దగ్గరికి రావద్దు. నువ్వు ఆశ్రయించబడవు, ఎప్పుడు శపించబడతావు. అంచేత దేవుడు చెప్పే మాట శ్రేయోభిలాషి. పెద్దోళ్ళ మాటలు సద్దన్న మూటలు. మరి పెద్దోళ్ళు అనేవారు, ప్రతిరోజు పెద్దోళ్ళు అనేవారు, మా నాన్నమ్మగారు అనేవారు, అయ్యా పెద్దోళ్ళ మాటలు సద్దన మూటలు, రే పొగరం పోతే ఎదవల్లారా, ఓ మాట అంటే గుంజు సత్తానంటే ఎదవల్లారా అని తిట్టేవారు. అని ఏది చెప్పినా మేము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఆ నేల తంతే మా బెనగారు, రే భూదేవి శిక్షించరా, ఆ భూదేవి వల్ల మనం బతుకుతున్నామరా, అది మనల్ని పోషించందరా, మన పిల్లల్ని పోషించందరా, ఎదవల్లారా భూమిని తంతారంటరా. ఆ భూమిని దండం పెట్టుకోవాలి కానీ భూమిని తనకూడదని. అంచేత నా పిల్లరా, నీ దరిద్రాన్ని ఎలా కొనుక్కున్నావు, నువ్వు దరిద్రుగా ఎందుకు మారుతున్నావంటే నువ్వు దరిద్రం లేని విషయాన్ని చెప్పాడు దేవుడు. ఈ పనులు చేస్తే మీరు దరిద్రులు కారు, మీరు ఎప్పుడు ధనవంతులుగా ఉంటారు. చూడు మత్తయి 5:16 చూడు బేట. మనుషులు నీ సత్క్రియలను చూసి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశమని దేవుడు చూస్తారండి. మనుషులు తినడం ఏంటి, మనుషులు మనం ఆశ్రయించడం ఏంటి, మనుషులు మనం పెట్టడం ఏంటి, మనుషులు మనం ఆశ్రయించడం ఏంటి, ఇదో చిత్రమైన సంగ్రామం. భగవంతుడు ఏదో ఒక మనిషి రూపంగా ఉంటాడంట. ఆదికాండం 18 అధ్యాయంలో భగవంతుడు ఒక మనిషి రూపంగా వచ్చాడు. అబ్రహాం గారు చాలా గొప్పగా సన్మానించాడు. అబ్రహాం గారు ఆయన కాళ్ళు గడిగాడు. అబ్రహాం గారు ఆయన భోజనం పెట్టాడు. ఎన్నెన్నో చేశాడు. వెళ్తున్నాడు, నేటి కాలానికి కుమారుడు కనబోతున్నావు. అయ్యా కుమారుడు మామూలు కుమారుడు కాదుగా కానీ గొప్పవాడు కాబోతున్నాడు. అందుకు మనం ఆశీర్వాదం సంపాదించుకోవడం కోసం నిత్యము నిరీక్షణ కలిగి ఉండాలట. ఇవాళ నేను ఇలా చేయాలి, ఇవాళ నేను ఇలాగా ఎవరికైనా పెట్టుకోవాలి. నేను బజార్లోకి వెళ్తున్నాను, వెళ్తా నేనేం పెట్టుకెళ్ళాలి? 20 రూపాయలకి 5 పట్టుకెళ్ళాలి. ఎవరైనా అడుక్కున్న వాళ్ళు దొరుకుతారనుకో, వేసుకోవాలి. నేను కుష్టి వ్యాధుల కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. మా ఇంటికి ఎవరు రారండి, మా ఇంటి పేరు చేస్తే భయం అండి అందరికని. మాలలో కదండి, మాలలో ఏం పెట్టాలని గుర్తంట. ఎవరైనా కుష్టి వ్యాధులను అడిగాను, ఎరా బాబు ఇలా వస్తున్నారు కదంటారా, అలా కాప్టూరు వెళ్తున్నారు, అలా రాజులకి వెళ్తున్నారు, ఆ బ్రాహ్మణులకి వెళ్తున్నారు, మా ఇంటి మీరు మాలండి అయ్యారు అన్నాడు. అదేంటిరా మీ మాలలు ఏంటిరా? అవునండి మీరు రండి, ఏమేరండి మాకు తెలుసండి, అసలు పంపుకొస్తే ఇలా ఇలా ఏసునామంలో బాబా ఏసునామంలో బాబా అయ్యో అందుకనండి రావండి బాబా ఇంటికి. అలా కాదురా, రే ఇలా వస్తున్నారు కదా మా ఇంటికి రండిరా, ఓ 50 రూపాయలు ఇస్తానా? అదే కుదరదండి, కుదరదండి. ఓ బాబోయ్ 1 వారం వేస్తారండి, 2వ వారం మీ ఆవిడ గారు అంటారు, సత్నాలు మా గుమ్మాల పడి సత్తున్నారా, మా గుమ్మాలకు పడి ఇడుతున్నారా అని తిడతారండి బాబా.
అయ్యి బాబోయ్ అలాగ రామండి, మాకు కూడా ఇది ఉంటుందండి, ఏ ఇంటికి వెళ్ళాలో ఏ ఇంటికాడ మేము మమ్మల్ని పెడతారో మాకు తెలుసండి, మేము వెళ్తామండి, మమ్మల్ని కౌరుముతారండి అయ్యారు మా కోసం, మేము వెళ్తామండి అయ్యారు అని చెప్పారు. అవును, నేను ఫస్ట్ టైం 2 రూపాయలు ఇవ్వగలిగాను, ఇవాళ కొన్ని లక్షలు. అని చేత దేవుడు చెప్తున్నాడు, మానవుడు దరిద్రుడు అవ్వాలంటే దైవాజ్ఞనమే రాలి, మానవుడు రోగి అవ్వాలంటే దైవాజ్ఞనమే రాలి, మానవుడు శాపగ్రస్తుడిగా మారాలంటే దైవాజ్ఞనమే రాలి. అందుకు మనం అందరం కూడా ఈ 47 దినాల ఉపవాసాల్లో మనం ఏం నేర్చుకుందామండి? దైవాజ్ఞను ఎలాగా వెంబడించాలి, దాన ధర్మాలు ఎలా చేయాలి, అత్తగారిని మామగారిని ఎలా చూడాలి, అయ్యా ఆడపడుచుని ఎలా చూడాలి, భేదవాళ్ళని రేయ్ అరే బాబు ఆడికి ఎన్నో బాధలు ఉంటాయి. ఒక్కో భేదవాడు వస్తాడు, అయ్యారు ఏం బాబు అడుక్కున్నా, ఏం బాబు లేదండి మందులకు డబ్బులు లేవండి. నేను మా పక్క ఒక ఆయన అన్నాడు, మందులా మాకులా తెగ తింటేనే అన్నాడు. ఈయన వేసుకుంటాడండి డైలీ చాలా మందులు, ఆడికి మందులకు డబ్బులు అంటాడు. సరే బాబు పట్టుకి అంచేత నీ హృదయం దయార్థ హృదయం అయినప్పుడు నువ్వు దయాక్రీడను ధరించుకుంటావు. నీ హృదయం కఠినమైనప్పుడు నువ్వు దరిద్రాన్ని, రోగాన్ని, దుఃఖాన్ని అనిపిస్తావు. అందుకు యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో ఆజ్ఞను అతిక్రమించవద్దు, నా చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించవద్దు, మీరు శ్రమల పాలవుతారు. అనేక నూతన ఆచారాలు ఉన్నాయని, లేవని, అవునని, కాదని, అది నిజం కాదని అని ఇలాగా నా ఇంటి దైవజనులు అనేక మంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం. అయితే ఆచరణ బట్టి కన్ఫ్యూజ్ అవుతామా? అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నేను కృపచేత రక్షించబడ్డాను. ఏంటి కృప అని అడిగినప్పుడు, నేను ఒకప్పుడు పరలోక రాజ్యంలో ఉండేవాడిని. అపోస్తలుడు పౌలుకి ఏముంది? ఆత్మ భూలోకంలో పడి శరీరం దాల్చింది. శరీరం దాల్చినప్పుడు ఏమయ్యాడు? యూదుడయ్యాడు. యూదా ఆచార ప్రకారంగా తన జీవితాన్ని నడుపుకుంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రం గొప్పదని, యూదులే గొప్పోళ్ళని, యూదా ఆచారం గొప్పదని, యూదా మతం గొప్పదని తను పూర్తిగా నమ్మి ఎదురుకెళ్తా ఉన్నాడు. అటువంటి సమయంలో సడన్గా మరి యేసు ప్రభు వారు అతను దర్శించడం, మత్తయి అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇప్పుడు అపోస్తలుడు పౌలు గారు దేవుడు పట్టుకోగానే నేలబడిపోయాడు. దేవుడు పట్టుకోగానే నేలబడిపోతాడా అని చూసినప్పుడు, మీరు చాలా జాగ్రత్త చూసినప్పుడు మరి అబ్రహాం గారు కూడా నేలబడ్డాడు. మరి ఆయన పేరండి మోషే గారు కూడా నేలబడ్డాడు. వీళ్ళందరూ కూడా ఆ దేవుని దర్శనం పొందినప్పుడు సాగిలపడ్డారు. సాగిలపడి వనకడం ప్రారంభించారు. సరే ఏది ఎలా ఉన్నా కానీ దేవుడు వారితో మాట్లాడటం, దేవుడు వారిని సిద్ధపరచుకుంటాం, ఏ కొన్ని కార్యక్రమాలు మరి జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు అబ్రహాం గారిని దర్శించినప్పుడు అబ్రహాం గారు దేవుని వెంబడించడం ప్రారంభించాడు. దేవుని వెంబడించే వాళ్ళు కొన్ని ఆచారాలు ఉంటాయి. అబ్రహాం గారు ఒక ఆచారాన్ని పాటించాడు. అబ్రహాం గారికి దేవుడు ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా మరి నీతిమంతులుగా మారాలి, యథార్థపరులుగా మారాలి, భయభక్తులు కలిగి ఉండాలి, నమ్రత కలిగి ఉండాలి అని వాళ్ళ గురువు గారు చెప్పాడు. అయితే అబ్రహాం గారు ఏం చెప్పాడంటే, నేను చిన్నప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడతాను, చిన్నప్పటి నుంచి మోసగాడిని, నేను వ్యాపారం చేసేవాడిని, చిన్నప్పటి నుంచి దగాకోని, మా ఇంట్లో ఇలా ఉంటారు, మా వాళ్ళందరూ ఇలా ఉంటారు అని చెప్పాడు. అయితే మెల్కిసెదెకు గారు ఏమనంటే, అవి లోకాచారాలు, ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా మారావు కాబట్టి దైవాచారాలతో నిండబడాలి అని చెప్పాడు. వాటికి మరి ఏం చేయాలి? దైవాచారం ఎలాగా? ఇప్పుడు అబ్రహాం గారు కొత్తగా వచ్చాడు, ఎలాగా అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు దేవునికి ప్రార్థించు. నువ్వు దేవుడికి ప్రార్థించినప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో ఏం చేయాలో
ఆయన నేర్పుతాడని చెప్పాడు. అబ్రహాం గారు దేవునికి ప్రార్థన చేయడం, చిన్న గుడారం వేసుకున్నాడు. 12 రాళ్ళు తీసుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ రాళ్ళ గురించి విమర్శిస్తూ ఉంటారు, ఏ విమర్శిస్తారు, అవి మనం పట్టుకోకూడదు. అక్కడ అబ్రహాం గారు ఒక మాట ప్రార్థన చేయడం ప్రారంభించాడు. లోపల అగ్ని ఇచ్చాడు, ప్రార్థన చేసి జ్యోతి వెలిగించాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నంటే అబ్రహాంతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడడం కాకుండా గొప్ప చిత్రం ఏంటంటే, మనకు ఒక పాత్ర ఉంటుంది. రాత్రి అది మజ్జిగ పెట్టుకున్నాం, తోండేసుకున్నాం, మజ్జిగ తాగేసాం, ఆ పాత్ర అక్కడ పడేసాం. తెల్లారి అదే పాత్ర మనం పాలు పెట్టి మరబెట్టాలి. దాన్ని మనం ఏం చేస్తామంటే తోముతాం, ఎక్కడ మైలు లేకుండా తోముతాం, తోమి దాన్ని పరిశుభ్రపరుస్తాం. ఇలాగా పరిశుభ్రపరిచిన తర్వాత ఆ పాత్ర మళ్ళీ ఉపయోగిస్తాం. ఇక్కడ అబ్రహాం గారికి మెల్కీసెదెకు చెప్పిన మాట ఏంటంటే, దైవానికి నీకు సంబంధము, దేవుడికి నీకు సంబంధము, ఆచారాలతో సంబంధం లేదు. అందుకు అబ్రహాం గారు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత అబ్రహాం గారు నీతిమంతుడుగా మార్చాడు. నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డాడు అంటే, అబ్రహాంని పరిశోధించాడు. అబ్రహాంను చెప్పాడు, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నువ్వు ధనాన్ని ప్రేమించకూడదు, నేనే దేవుడిని చెప్పాడు. అప్పుడు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ధనం విస్తారంగా ఇచ్చేసాడు దేవుడు. చాలా గొప్ప ధనవంతుడు అయిపోయాడు. చాలా గొప్ప ధనవంతుడు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క ధనాన్ని లోతుగా తీసుకెళ్ళిపోతున్నారు. లోతుగా తీసుకెళ్ళిపోతున్నప్పుడు మీకు అందరూ తెలుసు, ఎలియాజరు గారు వచ్చి చెప్తాడు, అయ్యా ఆశ్చర్యకరంగా ధనాన్ని తీసుకెళ్ళిపోతున్నారండి. అయ్యా, దేవుడు మనతో ఉన్నాడు, మనం ధనం కాదు ప్రేమించాల్సింది, దేవుణ్ణి. పరీక్ష పెట్టాడు దేవుడు. పరీక్ష పెట్టాడా అనేది మనం చూద్దాం ఒకసారి. 14 వచ్చింది చూద్దాం. 13వ అధ్యాయం 14 వచ్చింది. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం. ఇప్పుడు అబ్రహాం గారు ఇటు ధనం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారికి దేవుడు ధనం ఇస్తున్నాడు. అబ్రహాం గారు ధనం తమ్ముడు పట్టుకుపోతున్నప్పుడు అబ్రహాం గారు కంగారు పడాలి, నా ధనము, అయ్యో నా ధనం ఎత్తుకుపోతున్నాడు అని కంగారు పడాలి. అబ్రహాం గారు కంగారు పడలేడు. ఎందుకు కంగారు పడలేదు? దరిద్రం తీర్చేవాడు భగవంతుడు. నేను వస్తా ఏమి తీసుకురాలేదు, వెళ్తే ఏమి తీసుకెళ్ళలేదు, వస్తాను దేవుడు ఇచ్చాడు ఇవన్నీ దేవుడికి. నేను యథార్థపడిగా ఉంటే, నేను భయభక్తులు కలిగి ఉంటే నేనేమవుతాను? ఆస్వాదించబడతాను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు మెయిన్ పాయింట్, బైబిల్ పట్టుకున్న వాడికి ఆశీర్వాదం ముఖ్యం. ఆశీర్వాదం యొక్క విలువ తెలియాలి. ఆశీర్వాదం ఎలా వస్తుంది? వాక్యం వింటే వస్తుందా, లేదా పాటలు పాడితే వస్తుందా, లేదా ప్రార్థన చేస్తే వస్తుందా, లేదా ఉపవాసం చేస్తే వస్తుందా? లేదు. ఆశీర్వాదం రావాలంటే నువ్వు దేవుని కట్టడలు ఖచ్చితంగా పాటించాల్సింది. దేవుడు కొన్ని మాటలు చెప్పాడు, ఇలా ఉండాలి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంచేత దేవుడు ఎప్పుడైతే మనకు తెలుసో మనం ముందు ఆయనకి లోబడాలి, మన ముందు ఆయన ఆజ్ఞలు పాటించాలి, మన ముందు ఆయన చిత్తాన్ని నివర్తించాలి, మన ముందు ఆయన్ని మనసారా ప్రేమించాలి. ఎప్పుడైతే ఈ క్రియలు చేయటం మనం నేర్చుకున్నామో, ఇది మనకు ఆపాదించబడిందో, మనకి చక్కటి పిల్లలు, మనకి మంచి ఆరోగ్యం, మనకి మంచి ధనధాన్యాలు,
మనకు మంచి కృప ఆశీర్వాదాలు ఉంటాయి. అలా చూసినప్పుడు నేను బలిస్మూడిలో ఏమైందంటే ఏమీ లేనివాడుగా చెట్టు కింద నుంచి పెట్టాడు దేవుడు. లేదు, యథార్థంగా లేదు. ఒక మొక్క పాతామనుకోండి, దానికి లేట్ అవుద్ది. మొక్కకి అంటుకట్టామనుకోండి, ఇప్పుడు మన మామిడి మొక్కలు ఉన్నాయి, 3 సంవత్సరాలు కాపులకు వచ్చేసినాయి. అలా కాపుకి వచ్చేది. ఆటోమేటిక్గా నేను దేవుళ్ళకి రాగానే, సేవా విభాగంలో రాగానే ఆశ్రయించబడటం ప్రారంభమైంది. వెళ్ళిపోయిన నా కొడుకు వచ్చేసాడు, చక్కటి భార్యాభర్తలు, ఏదో చక్కటి ఇల్లు, ఏదో తినడానికి తిండి, ఏదో అనేక మంది జనాంగం రావటం, ఇలాగా ఆటోమేటిక్గా ఏదో భూములు కొనటం, చర్చిలు కట్టడం, చర్చిలు కడుతున్నాం, పాస్టర్లు ఇవన్నీ కొంతమంది చూశారు, వీడు మోసం చేస్తున్నాడు అన్నారు. ఎవరేం చెప్పినా ఎవరేమన్నా నేను మనసులో ఒకటి అనుకున్నాను, ఈ నేను కోరుకోలేదు. అందుకే మరి నాగమణి గారికి గొడవ జరిగినప్పుడు వాళ్ళ సన్నిధి తీసుకెళ్ళిపోయినప్పుడు నేను పల్లెత్తు మాట్లాడలేదు. చాలామంది చెప్పారు అలా కాదు, ఇలాగా మరి దానికి కోర్టులు వేయాలి, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళను, అది నాది కాదు. అలా జరుగుద్దా? వెనకాల ఉన్న అనాథ దేవాలయం కూడా నేనే కట్టాను, రోమనులు వచ్చి తీసేసుకున్నారు. నేనేం మాట్లాడలేదు, సైలెన్స్ కోరుకున్నాను. మళ్ళీ ఎదరకొచ్చి మందిరం కట్టాను. అది వదిలేశారు కదా, ఇది కూడా వదిలేస్తాడు అనుకున్నాను. నేను వదిలేస్తాను. కానీ 3 రోజులకి దేవుడు ఆ మందిరం తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అంచేత మనం చాలా జాగ్రత్త చేసినప్పుడు దేవుడు వాళ్ళ పరీక్ష పెడతాడు. దేవుడు వాళ్ళని కూడా పరీక్ష పెట్టాడు. మాది అని వాళ్ళు అనుకున్నారు. మరి నేను ఎందుకు అక్కడ చేరి నాది అనుకున్నాను. నన్ను నిర్ధారణ చేశాడు, ఎవరిది అని చెప్పినప్పుడు హోసన్నది. అది నేను కష్టపడలేదు, నా బాబుగారు సొమ్ము పట్టుకొచ్చి కట్టలేదు, కానుకల చేత కట్టాం. అంచేత మనం చాలా జాగ్రత్త చేసినప్పుడు దేవుడు పరీక్షిస్తాడు. నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయం దేని మీద అనుకుంది అనేది దేవుడు పరీక్ష పెడతాడు. అంచేత మనం ఆ కథలో యుద్ధానికి వెళ్ళాడు అబ్రాహాం గారు, చాలా బాగా ఎన్ని పట్టుకొచ్చాడు. వీళ్ళందరూ అంటారు నువ్వు బంగారం తీసుకో. మరి మనుషులు ఒకే మాట అన్నాడు, నా దేవుడు ఆశించడానికి చేకూర్చుకోలేదు. అందుకు నా దగ్గర మీరేం మాట్లాడద్దు, నాకు ఆ వెండి వద్దు, ఆ బంగారం వద్దు, మీరు వద్దు. మరి ఎవరు కావాలి? నిదానంగా మందిరానికి వెళ్ళాడు, దశవంశాలు చెల్లించాడు, మోకాళ్ళు ఉన్నాడు, ప్రార్థన చేశాడు. యాజకుడు అన్నాడు, అయ్యా యుద్ధం యెహోవాది, నీ పక్షాన్ని దేవుడు నిల్చున్నాడు కాబట్టి, యుద్ధం చేశాడు కాబట్టి నువ్వు నెగ్గావు. ఈ యుద్ధం నీది కాదు, శిరోస్మి. నిజమే, నేను అల్పుడను, నేను ఎటువంటి శక్తి లేని అబ్రాహాం గారు అని అనుకోవాలి. నేను 300 మంది తీసుకెళ్ళి 12 రాజ్యాలు జయించాను, ఎంత గొప్పగా ఉంటే నన్ను ఎవడో పొగట్లేదు, ఇదేంటి యాజకుడు ఇలా మాట్లాడుతున్నాడు అని అబ్రాహాం గారు అనుకోవాలి. అనుకోలేదు. నిజమేనండి, నేను పనికిరాని వాడిని, నాతో దేవుడు వచ్చాడు, యుద్ధం చేశాడు, విజయాన్ని తీసుకొచ్చాడు. ఈ విజయం యుద్ధాందే, దేవుడిదే, యుద్ధం యెహోవాదే. అంచేత దేవుడు ఒక భక్తుడు ఆచరణల ద్వారా నిలబడతాడా, లేక అతని నీతి వల్ల నిలబడతాడంటే నీతి వల్ల. పాటలు పాడితే ఆశ్రయించబడితే మనం చాలామంది పాటలు పాడేయచ్చు, లేకపోతే ప్రార్థన చేస్తే ఆశ్రయించేస్తే చేయొచ్చు. నేను ఈ యొక్క రాజ్యంలోకి వచ్చిన తర్వాత చాలా చిత్రాలు, నేను చిన్నప్పటి నుంచి ఎందుకుగా ఉన్నాను. ఎందుకో చిన్నప్పుడే మా నాన్నగారు చాలా భక్తులుగా ఉండేవారు. ఆయన కొద్దికాలం భక్తులుగా ఉండి కొద్దికాలం పోయిన తర్వాత ఆయన తెల్లవారుజామున లేచి పూజ చేయడం మానేశారు. మరి ఎలా అలవాటైందో ఆ పూజ నాకు అలవాటైంది. తెల్లవారుజామున లేవడం, దేవుడికి అవన్నీ శుభ్రం కడుక్కుంటాం, తర్వాత పూలు ఎట్టుకొచ్చి పెట్టడం, దీపారాధన చేసుకుంటాం, ఒక కొబ్బరికాయ కొట్టడం, మాకు ఏ లోటు లేదు, ఒక కొబ్బరికాయ కొట్టుకున్నాం. అలాగ మా వాళ్ళు ఏం చేశారంటే మన అందరి బదులు ఆడే చేస్తాడే పూజ అనేవారు. నాకు కూడా సంతోషంగా ఉండేది, చేసేవాడిని. అలాగే శుక్రవారం ఉపవాసం ఉండేవాడిని. అలా కంటిన్యూషన్ వస్తున్నానండి. మళ్ళా నేను బేవారం వచ్చాను. నేనేదో మా ఊళ్ళమ్మ గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాడిని.
ఇక వారం అంతా తిరుగుతూ ఉండేవాడిని. సరే, తిరిగి మళ్ళీ క్రైస్తవుడిగా మారాను. క్రైస్తవుడిగా మారిన తర్వాత నాకు ఒక గురువుగారు ఉన్నారు, రాజుగారు. రాజుగారు అన్నీ బాగా చెప్పారు, చెప్పినవన్నీ కూడా నచ్చినాయి. ఇంకో రోజున అన్నారు, మీ ఇంటికి వస్తానయ్యా అన్నారు. రండి బాబాయ్ అని చెప్పి నేను చాలా హడావుడిగా తీసుకొచ్చాను. ఆయన అన్నారు, నువ్వు కొబ్బరికాయ కొడుతున్నావు కదా అంటే, కొట్టిన కొబ్బరికాయ అక్కడ ఉంది, కొడతాను, కొట్టకూడదు. ఇదేంటి కొబ్బరికాయ కొట్టొద్దు అంటాడు. నేను కొద్దికాలం ముస్లిమ్స్ స్నేహం చేసేవాడిని. ముస్లిమ్స్ గొర్రెలు కూడా వేస్తారు, వాళ్ళు కోళ్ళు బిరబలాడించేస్తారు. అలా లాగిస్తున్నారు కదా. ఇటేమో హిందూ మతంలో కొబ్బరికాయ కొట్టుకుంటారు, కోళ్ళు కోసుకుంటారు, ఏటలు వేసుకుంటారు కదా. మరి క్రైస్తవుడుగా మరి దేవుణ్ణి ఆరాధించడానికి బలి ఇవ్వాలి కదా, దేవుణ్ణి ఆరాధించడానికి ఏదో చేయాలి కదా నేను అనే సందేహం అలా మనసు అంతా నిండిపోయి, రాజుగారు ఎన్ని చెప్పినా సరే కొబ్బరికాయ కొట్టడం మానేను, కానీ మనసు పోలేదు. ఇలా చేస్తున్నాను. ఇదేంటి దేవుని శాపం వచ్చేద్దేమో. నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారు అదే చెప్పారు, ఒరే అదేంటిరా దేవుణ్ణి నమ్ముకుని దేవుని వెళ్ళావు, అవన్నీ మానేసేవేంటిరా, అదేంటి ఆ కొబ్బరికాయ కొట్టడం మానేసేవేంటి, పిచ్చోడా, దీపారం చేయడం మానేసేవేంటి, పిచ్చోడా అని మా అమ్మగారి నోరు బిడిసి కొడుతుంది. ఆ డౌట్ కూడా నా మనసును వేధించేది, ఆ పిరికితనం కూడా నన్ను వేధించేది. నిజమే, బిడిసికొడతాం, దేవుడు బిడిసికొడతాడు. దేవుడు బైబిల్లో ఉంది, తేడా వస్తే దేవుడు నేలనేసి కొడతాడు, అంతే. నేలనేసి కొడతాడా? ఐగుప్తు నగరం వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు అన్యులాచారాలు పాటించారు. తినడానికి తిండి లేకుండా, కట్టడానికి బట్ట లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా, ఓడానికి పొయ్యి లేకుండా దరిద్రులుగా మారిపోయారు. భార్యలను అమ్మారు, పిల్లల్ని అమ్ముకున్నారు వాళ్ళు. మన యాకోబు గారు చాలా భక్తుడుగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, కన్నాలు వేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. వాడు లాస్ట్కి వచ్చాడు, ఎంతవరకు పాడైపోయాడంటే మరి పిల్లల్ని అమ్మేసుకున్నాడు, భార్యలను అమ్మేసుకున్నాడు, దరిద్రుడిగా మారిపోయాడు. ఒక చెట్టుకి అతను ఉరేసుకొని సిద్ధపడ్డాడు. అప్పుడు మళ్ళీ దేవుడు అతనికి మాట్లాడి జ్ఞానోదయం కలిగినట్టు మాట్లాడాడు. అప్పుడు యాకోబు అన్నాడు, ఒప్పుకుంటానని చెప్పాడు. ఇక నేను అబద్ధం ఆడను, ఇక నేను మోసం చేయను, ఇక నేను కపటంగా ఉండను, ఇక నేను యథార్థంగా ఉంటాను అని దేవుడి దగ్గర చెప్పి దానికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నేను ఇంకెవరిని మోసం చేయకూడదు, ఇక నేను నా జీవితంలో అబద్ధం ఆడకూడదు, ఇక నా జీవితంలో మోసం చేయకూడదు, ఇక నేను యథార్థంగా ఉండాలి. ప్రార్థన అయినా నన్ను మార్చేయి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీతిమంతుడిగా మార్చు, ఇక నేను అబద్ధం ఆడకూడదు, ఇక నేను మోసం చేయకూడదు, ఇక నేను కపటంగా ఉండకూడదు, నేను యథార్థంగా ఉండాలి. ఈ విధమైన ప్రార్థన అతను చేసుకోవడం ప్రారంభించాడు. దేవుడు మొత్తానికి అతను ప్రార్థన ఆలకించాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. యాకోబు మళ్ళీ ఆశీర్వాదం గర్వుడయ్యాడు.